రైతుల ఆర్థిక అభివృద్ధికి సహకార వ్యవస్థ దోహదపడుతుందని, వాటి పునర్నిర్మాణానికి చేయూతనందించి స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేసి వ్యవసాయ రంగ అభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరం ఉందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. సంగెం మండలం తీగరాజుపల్లి గ్రామ పరిధిలోని సోమ్లా తండాలో 18,50,000తో నిర్మించిన కాపుల కనపర్తి FACS గోదాంను పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు అన్నదాతలకు అండగా నిలుస్తాయని, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. రైతాంగం సంతోషంగా ఉన్నప్పుడే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని ఆయన అన్నారు. రైతుల ఆర్థిక అభివృద్ధికి సహకార వ్యవస్థ దోహదపడుతుందని, కానీ 90% సహకార సంఘాలు ఆర్థిక ఇబ్బందులతో నిర్వీర్యం అయ్యాయని, వాటి పునర్నిర్మాణానికి చేయూతనందించి వ్యవసాయ రంగ అభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రజల ఆశీర్వాదంతో గత అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏర్పడిందని, రైతు సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం కృషి చేస్తున్నదని అన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో ప్రజల ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, అధికారంలోకి రాగానే స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడమే కాకుండా రైతుల వ్యవసాయ రంగ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన అన్నారు. ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నదని అన్నారు. రైతు భరోసా క్రింద ఎకరాకు 15,000, రైతు కూలీలకు కూడా సంవత్సరానికి 12,000 ఇస్తామని, 2 లక్షల వరకు ఉన్న రైతుల రుణాల్ని మాఫీ చేస్తామని హామీ ఇవ్వటం జరిగిందని, పార్లమెంట్ ఎన్నికలలోపే రైతు రుణమాఫీ, రైతు భరోసా అమలు కోసం ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారని, అధికారులు పంటలు సాగు చేస్తున్న రైతుల వివరాలను, అలాగే రైతుల అప్పుల వివరాలను సేకరించే పనిలో ఉన్నారని, అది పూర్తి కాగానే రుణమాఫీ, రైతు భరోసాను ప్రారంభిస్తారని అన్నారు. రైతుల అభివృద్ధి సంక్షేమం కోసం త్వరలో రైతు కార్పొరేషన్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. కానీ దురదృష్టం ఏంటి అని అంటే, ఏర్పడేటప్పుడు చాలా సహకార సంఘాలు ఏర్పడ్డా చాలా మట్టుకు నిర్వీర్యం కావడము, లేదా ఆర్థికపరమైన ఇబ్బందులలో ఉండడము, లేదా వాళ్ళకి కావలసిన కనీస సౌకర్యాలు కూడా లేకపోవడంతో ఏదైతే సహకార స్ఫూర్తితోటి రైతులకు ఒకరికొకరు సహకరించుకొని మరి వ్యవసాయం అభివృద్ధి చెందాలి, రైతు అభివృద్ధి చెందాలని ఏర్పాటు చేసిన విషయంలో ఎంతో కొంత సాధించాం. అసలు సాధించమని చెప్పి మనం అల్లేము సాధించలేదని, కానీ ఏదైతే సాధించాలి అని చెప్పి సహకార సంఘ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగిందో ఆ ఫలితాలు మాత్రము కొన్ని సంఘాలకి మాత్రమే ఆ ఫలితాలు లభిస్తున్నాయి. కానీ 90% సంఘాలు కూడా వివిధ కారణాలతోటి మరి బోర్డుకే పరిమితమైన, కానీ వాస్తవంగా చూస్తే రైతులకు కావాల్సిన సహకారం అందించలేని పరిస్థితిలో ఉన్నమాట వాస్తవం. మరి అలాంటప్పుడు ఈ సహకార సంఘ వ్యవస్థను బలోపేతం చేస్తూ సంఘాలను కూడా బలోపేతం చేయవలసిన అవసరం ఉంది. ఒక రకంగా చెప్పాలంటే పునర్నిర్మాణం చేయవలసిన అవసరం కూడా ఉంది. నేను అందులోంచే ఎన్నికలప్పుడు కూడా ఒక మాట చెప్పాను. నేను రైతులకు వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలి అని అంటే, ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అంటే ప్రాథమికంగా 2-3 విషయాల మీద మనం దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది. ఇవాళ మనం చూస్తున్నాం, రైతులకు ఖర్చు ఎక్కువైతుంది, ఆదాయం తక్కువ వస్తున్నాయి. వాస్తవంగా చూస్తే స్వామినాథన్ కమిషన్ యొక్క సూచనల మేరకు రైతు పెట్టిన ఖర్చు, రైతు కౌలు, రైతు తన చేనులో తను పనిచేసిన రైతు యొక్క కూలీ, ఇటు అన్ని ఖర్చులు వెళ్ళిన తర్వాత రైతు యొక్క భూమి యొక్క కౌలు కూడా కలుపుకొని 1.5% అధికంగా రైతుకు వచ్చినప్పుడే రైతు కుటుంబాలు బాగుపడతాయి, రైతులు అభివృద్ధి చెందగలుగుతారు, వ్యవసాయం మీద రైతులకు ఒక నమ్మకం వస్తుందని చెప్పి
చాలా దశాబ్ద కాలం దాటిపోయినా కూడా అనుకున్న ఫలితాలు మాత్రం ఇప్పటి వరకు ఆ స్వామినాథన్ కమిషన్ యొక్క మరి సూచనలు మాత్రము పాటించలేదు. కానీ ఈరోజు రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో, అదేవిధంగా మొన్న జరిగిన శాసనసభ ఎన్నికలలో ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. ఇవాళ రాబోయే ఎన్నికలలో కూడా మరి పార్లమెంట్ లో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే స్వామినాథన్ కమిషన్ ను 100% ఎందుకంటే ఈ కమిషన్ వేసిందే ఆ రోజు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వేసిన విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కనుక రేపు ప్రజల యొక్క ఆశీర్వాదంతో అధికారంలోకి రావడము, మరి పూర్తి స్థాయిలో స్వామినాథన్ కమిషన్ అమలుపరచడమే కాకుండా రైతుల ఈ కార్యక్రమంలో సంఘం ఎంపీపీ కళావతి, జెడ్పీటీసీ సుదర్శన్ రెడ్డి, సహకార సంఘం సిబ్బంది, మండల వ్యవసాయ అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.